నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ వరదల సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వరద బాధితులకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితులకు ఇప్పటివరకు 602 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. అందులో 400 కోట్ల రూపాయలు దాతలే ఇచ్చారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కూడా విజయవాడ వరద ముంపునకు కారణమైందని విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో తిరిగినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే ఎన్టీఆర్ కలెక్టరేట్లోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించినట్లు వెల్లడించారు. మొట్టమొదటగా సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అందరితో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించామని చెప్పారు. ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది దాదాపు 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. మొత్తం 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీ పట్ల పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కల్పించేందుకు ఆర్థికాభివృద్ధి మండలిని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖను ఐటీ, ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు లోకేష్ వివరించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నెయ్యి కల్తీ ఘటనపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు చెలరేగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు శ్రీవారి లడ్డూల తయారీకి అవసరమైన నెయ్యి కల్తీకి అప్పటి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మరికొందరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. విశాఖ ఎర్రమట్టి దిబ్బలు వద్ద జరుగుతున్న పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నేత శంకర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో ఎర్రమట్టి దిబ్బలను త్రవ్వుతున్న ప్రాంతం సిఆర్జెడ్ జోన్ 1, జోన్ 3 వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి వారసత్వ సంపద పరిధిలో ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలను తవ్వారని వాదించారు. ఈ తవ్వకాలతో విలువైన సంపద, వాతావరణంలో సమతుల్యతను కోల్పోతామని న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే ఆపివేయాలని జీవీఎంసీ, ఇతర శాఖలను ఆదేశించింది. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది నుంచే శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అయ్యే ఖర్చు కోసం సిఎస్ఆర్లో భాగంగా ఎక్విప్ సంస్థ 2.5 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది. అనంతరం బీఎఫ్ఎస్ఐ ప్రోగ్రాం వెబ్సైట్ను సీఎం ప్రారంభించారు. నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి మార్కెట్లో ఉన్న డిమాండ్కి గ్యాప్ ఉంటోందని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఈ శాసనసభ కాలంలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయాన్ని సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ్ సందర్శించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం
కనీసం ప్రాజెక్టుకు నీటి వాటాను సైతం సాధించలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ కింద R&Rకు 45 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు కోయిల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టు పనులు ఎలా మొదలు పెడతారని బాధితులు నిరసనకు దిగారు. ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రులు ఉత్తమ్, జూపల్లి సందర్శించిన సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం 3 తాండాలకు ప్యాకేజీ డబ్బులు చెల్లించామని, వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలకు సైతం త్వరలోనే నగదు జమ చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ పెంపు, వ్యవసాయ భూముల పరిహారం పెంపు, పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మూసీ నది ప్రక్షాళనపై దృష్టి సారించిన ప్రభుత్వం తొలి విడత నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాల తొలగింపుపై దృష్టి సారించింది. ఈ నిర్మాణాలను తొలగించి అక్కడ ఉంటున్న వారు నష్టపోకుండా పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది. నదీ పరివాహక ప్రాంతంలో మొత్తం 16,000కు పైగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలు ఉండగా అందులో తొలి విడత రివర్ బెడ్లో గుర్తించిన 2,166 మంది నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595 మంది, మేడ్చల్ జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులను గుర్తించింది. వారందరికీ సమీప ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంపై జిల్లా కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం సహా వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు మూసీ నది పరిధిలోని అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. కొన్ని రోజులుగా చెరువులు, కుంటల, FTL బఫర్ జోన్ల పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా మరిన్ని ఆక్రమణలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు తన పరిధిని మరింత విస్తరించిన హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పెద్ద చెరువును సర్వే చేశారు. గోల్డెన్ కి, వెంకటరమణ కాలనీ సహా వాణినగర్, HMT, స్వర్ణపురి కాలనీ పరిసరాలను రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేశారు. నవ్యా చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేసింది. పెద్ద చెరువు కబ్జా చేసి FTL పరిధిలో ఇళ్లు కట్టారని ఫిర్యాదులు రావడంతో మాజీ ఎమ్మెల్యే కాటసానిపై హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు. హైడ్రా ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అవసరమైతే ఆ బుల్డోజర్లకు తాము అడ్డుగా నిలుస్తామని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ తొలగించాలనుకుంటే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఫతేనగర్, కుకట్పల్లి STPలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ముందు చూపుతో 100% మురుగునీరు శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ను నిలిపే ప్రయత్నం చేశారని కేటీఆర్ చెప్పారు. STPలకు కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు. 10 ఏళ్లు ప్రాంతీయ, కుల, మత విద్వేషాలకు, గొడవలకు అతీతంగా కేసీఆర్ పాలన చేశారని, ప్రస్తుతం జూనియర్ NTR సినిమా రిలీజ్ ఫంక్షన్ను కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో అమానవీయంగా చట్టాన్ని అపహాస్యం చేసేలా చేస్తున్న విచ్చలవిడి కూల్చివేతలను సుమోటోగా తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేటీఆర్ కోరారు. అవసరమైతే పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ముంబై సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో IPS అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో గున్నీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన విశాల్ గున్నీ పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులిచ్చింది. ముంబై నటి కేసులో విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైసీపీ హయాంలో ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై మాజీ మంత్రి బాలినేని అనుచరుల దాడి కేసును పోలీసులు హత్యాయత్నంగా మార్పు చేశారు. 2021 డిసెంబర్ 12న బాలినేని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన చీరల పంపిణీ వేదికపై సుబ్బారావు గుప్తా వైసీపీలోని కొందరి నాయకుల తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. ఆగ్రహించిన బాలినేని సన్నిహితులు గుప్తా ఇంటిపై దాడి చేశారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయిన సుబ్బారావు గుప్తా గుంటూరు లాడ్జిలో దాక్కున్నారు. అక్కడికి వెళ్లిన సుభాని, సైదా అనే ఇద్దరు సుబ్బారావు గుప్తాను మోకాళ్లపై కూర్చోబెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డికి క్షమాపణలు చెప్పించారు. ఈ దృశ్యాలు రికార్డు చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. అప్పట్లో బాలినేని మంత్రిగా ఉన్నందున పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు దాడిని హత్యాయత్నం కేసుగా మార్చి సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి సారించారు.
10 ఏళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు దోహదం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లైన సందర్భంగా ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ కార్యక్రమం ఉపకరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి దశాబ్ద కాలంగా అవిశ్రాంతంగా పనిచేసిన అందరినీ ప్రధాని అభినందించారు. మేక్ ఇన్ ఇండియాను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. సంస్కరణలు చేపడుతూ భారత వేస్తున్న అడుగులు కొనసాగాల్సి ఉందన్నారు. మనమంతా కలిసి ఆత్మనిర్భర వికసిత్ భారతాన్ని నిర్మిద్దామని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. కేంద్రం రద్దు చేసిన 3 సాగు చట్టాలను మళ్లీ తేవాలంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలేనని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతరం ఇదే విషయమై ఒక వీడియోను కంగనా విడుదల చేశారు. రైతుల అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో సాగు చట్టాలను తిరిగి తేవాలని చెప్పినట్లు కంగనా వెల్లడించారు. తన వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి, నిరుత్సాహానికి గురిచేసినందున క్షమాపణ చెబుతున్నట్లు కంగనా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్లోని మండీలో మాట్లాడిన కంగనా రనౌత్ రైతుల ప్రయోజనాల కోసం రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ అమలు చేయాలని కోరారు. ఆ చట్టాల కోసం రైతులే డిమాండ్ చేయాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కంగనా వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఖండించగా ఇవాళ ఆమె ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు.